డెఫెక్షన్ అంటే సిట్ వేయటం జరిగింది. నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ ప్లస్ ఒక ఎక్సైజ్ ఆఫీసర్ తో సిట్ వేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే పార్టీలకి రహితంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే ఎక్కువ లాభార్జనకు అవకాశం ఉంటుందో అక్కడ ఏంటనేసి అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా వర్కౌట్ అవుతాయి అనేది ఇప్పుడు ఈ కేసులో మనం చూసాం. ఉద్దేశం వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. కాకపోతే వాళ్ళు వ్యాపారం వరకు భాగస్వామిగా ఉన్నారు. పార్టీల పరంగా సహకరించుకోవడం అనేసి అంటే నిన్నెవరో నన్ను ప్రశ్నించారు. మీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, అందులో వాళ్ళు అవసరమైనట్టు వాళ్ళు సేవ్ చేసి ఉండేవాళ్ళు కదా వీళ్ళకని చెప్పేసి. అంటే అవకాశం లేదనే కదా దాని అర్థం. సేవ్ చేయలేకపోయారు కదా, వాళ్ళే సేవ్ చేసుకోలేదు, ఇంక వీళ్ళని ఎక్కడ సేవ్ చేస్తారు? అంటే ఇటువంటి దాన్ని ఏమంటారనేసి అంటే చట్టాలకి ప్రభుత్వాలకి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా ఇటువంటి పరిణామక్రమాలే ఉంటాయి. వాళ్ళకి నాకు తెలిసి ఆ వ్యాపారంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా దానికి సంసిద్ధంగానే వెళ్తారని చెప్పేసి మనం భావించాలి. ఎందుకనేసి అంటే ఎక్కడైతే ఈ అక్రమార్జనకు అవకాశం ఉంటుందో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అందరికీ తెలిసినటువంటిది. సో వాళ్ళు తెలిసే వెళ్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇక్కడ పార్టీలకి అయితే సంబంధం లేదు, ఏ పార్టీ ఉన్నారనేది కాదు. బట్ నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి వాళ్ళ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. లేదనేసి అంటే ఉదాసీనం ఉండొచ్చు, దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే వరుసగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో అంటే ఈ కేసు ఇప్పుడు బయటపడినప్పటికీ కూడా దీని మూలాలు మళ్ళీ గత ప్రభుత్వంలోనే ఉన్నాయి. వాళ్ళు కొత్తగా అక్కడ ఎవరు బిజినెస్ లో ఈ సంవత్సరం 4 నెలల్లో ఆ బిజినెస్ లోకి ఎవరు వెళ్ళారు. రాయలసీమలో కూడా సరే, ఆఫ్రికా నేను ముందుగా చెప్పాను, ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి దందా అక్కడ నేర్చుకున్నారు, ఇక్కడేమో నేర్పుతున్నారు అన్నట్టుగా జరిగింది. కాబట్టి ఈ దందాకి సంబంధించినటువంటి అంశాల్లో లిక్కర్ కి సంబంధించి అటు ప్రభుత్వం అఫీషియల్ గా గత ప్రభుత్వం చేసినటువంటి దందా, ఇది ఏదైతే ఒక స్మగ్లింగ్ యాక్టివిటీ కింద తీసుకొని చేసినటువంటి దందా పెద్ద తేడా లేదు. రెండు కూడా అక్రమార్జనకు అలవాటు పడినటువంటి వ్యక్తుల ద్వారా ఆలోచనల ద్వారా నడిచినటువంటి వ్యాపారాలు. ఖచ్చితంగా ఇంకా మనం ముందుకెళ్ళి చెప్పాలనేసి అంటే అసలు లిక్కర్ దందా అనేది పక్కన పెడితే లిక్కర్ బిజినెస్ లోకి వెళ్లే వాళ్ళు ఎవరు కూడాను అటువంటి ఆలోచనలతోనే వెళ్తారేమో అన్నటువంటి భావన ఇవాళ సమాజంలోకి వచ్చింది. ఏదైతే చట్టానికి దొరకకుండా వ్యాపారం చేసే తత్వం ఉన్నవాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, అటువంటి వ్యక్తులే ఈ లిక్కర్ బిజినెస్ లోకి వెళ్తారు. ఈవెన్ మన అఫీషియల్ గా దక్కించుకున్నటువంటి షాపులు, ఆక్షన్ లో దక్కించుకున్నటువంటి షాపులు వ్యక్తులు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారేమో అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ప్రబలిపోతుంది ఇటువంటి సంఘటనలు చూసినాం. అయితే మామూలుగా చాలా మంది మహిళలు వెళ్లి మహిళల పేర్ల మీదుగా వేసినటువంటి సందర్భం ఉంది. ఆ మహిళలందరినీ మనం అటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మనం తప్పట్లేదు. కాకపోతే వాళ్ళు సాధారణంగా అన్ని బిజినెస్ లాగే చేద్దామని వెళ్తున్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రం ఈ విపరీత పోకడల ద్వారా ఈ స్మగ్లింగ్ గ్యాంగ్స్ ని ఆధారంగా చేసుకొని అక్రమార్జనకి అలవాటు పడినటువంటి వ్యక్తులు అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారనేది వాస్తవం. సార్, అంటే బాబు గారు ఒకటి అన్నారు, తెర వెనుక అంటే దీని వెనుక ఒక పెద్ద కీలకమైన వ్యక్తులే ఉన్నారు, దాన్ని ఖచ్చితంగా నేను బయటికి తీయడానికి ఇప్పుడు సిట్టు వేస్తున్నాను. టీడీపీ నేతలు అంటే ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటారు ఖచ్చితంగాను. అంటే ఇదంతా ఒక పెద్ద డ్రామా చేస్తున్నారు చంద్రబాబు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ చెప్తూ ఉంది. జగన్ అలాగే అండ్ టీం ఆరోపిస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు గారు మాత్రం దీని వెనుక ప్రతిపక్షం కూడా ఉన్నదా అన్న ఒక ఆలోచనని కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా లిక్కర్ ఇప్పుడు ఏదైతే మాఫియా జరుగుతా ఉందో దీనికి సంబంధించి మొదటి మూలాలే ఉన్నాయని మీరు అన్నారు. అంటే దాని వెనుక నిజంగానే ఇదే ఉంది అని అంటారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వదిలేశారు. ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారు, ఖచ్చితంగా నేను తొక్క తీస్తా, తోలు తీస్తా అని అన్నారు. ఏమంటారు మీరు? అంటే వాళ్ళే ఉన్నారు అంటారా? వాస్తవం అదే కనిపిస్తుంది కదా. అలా నేను ముందు చెప్పినట్టుగా అంటే ఇది డ్రామా చేసేటప్పుడు అదే అనుకుంటూ కాసేపు వాళ్ళ మాటే మనం కరెక్ట్ అనుకుంటే
కరెక్ట్ అనుకుంటే ఇక్కడ రెండు విషయాల్లో బాబు గారు ముందుకు వెళ్లాల్సిన పని లేదు. ఒకటి తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని బయటికి పంపించి వారి మీద కూడా నేరారోపణలు రుజువు చేసే విధంగా ముందుకు వెళ్లాల్సిన పని లేదు. అల్టిమేట్ గా సిట్ వేయాల్సిన పని లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంటే ఏదో మామూలు దర్యాప్తు సంస్థలకు ఏది చెప్పేసి నీరుగార్చవచ్చు కదా. సిట్ వేయాల్సినటువంటి అంటే నీరుగార్చడానికి సిట్ వేయడం అనేసి అంటే ఇది ఆశాస్పదం. ఇప్పుడు సిట్ వేయలేదు అనుకోండి, సిట్ వేయలేదు చూసారా, అందువల్లనే వాళ్ళని రక్షించుకోవడానికి లేకపోతే వాళ్ళు అందులో ఉన్నారు అనడానికి నిదర్శనం అని చెప్పి వాదిస్తే అది అర్థం ఉంటుంది. సిట్ వేసిన తర్వాత నీరుగార్చడానికి సిట్ ఎందుకు వేయాలా? మామూలుగా ఏదో ఒక సిఐడికో లేదా ఎక్సైజ్ శాఖ చెప్పేస్తే అయిపోయింది, నీరు గారిపోతుంది. కాబట్టి ప్రతిపక్షం అన్నాక రైట్ సార్, మొత్తానికి అంటే వెయిట్ చేయాల్సి ఉంది. మీరు అన్నట్టుగా సిట్టు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది తలాతోకాలేని ఆరోపణ లాగానే అనిపిస్తోంది అని కూడా విశ్లేషకుల అంచనా. సో మీరు అన్నట్టుగా నిజంగానే ఈ కల్తీ మద్యానికి ఖచ్చితంగా ఒక అడ్డుకట్ట అయితే పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా దీన్ని తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టు ఇంకెంత వెనుకున్నవి ఇంకా ఎన్ని బయటకు వస్తాయి అనేది అయితే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. అంతే కదా సార్? డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా ఈ దర్యాప్తు పూర్తయితే గానీ దాని మీద మనం ఒక అభిప్రాయానికి అయితే రాలేము.